హాయ్. సో దెర్ ఈస్ వన్ ఇంపార్టెంట్ లైఫ్ అప్డేట్ అనమాట. యాక్చువల్లీ లైఫ్ అప్డేట్ కన్నా కెరీర్ అప్డేట్ అందాం, ఇది చాలా బెటర్గా ఉంటుంది. ఏంటంటే అది కెమెరా. సడన్గా తీసుకొచ్చి కెమెరా అంటున్నాడు ఏంటి అనుకోక్కర్లేదు. దీనికి ముందే నేను ఫ్రీ ఫోటోషూట్స్ అనేవి ఆఫర్ చేశాను. అది లేటర్ ఆన్ ఎలా కన్వర్ట్ అయింది అనేది ఒక చిన్న స్టోరీ. నేను యాక్చువల్లీ ఫ్రీ ఫోటోషూట్ ఆఫర్ చేసినప్పుడు అలాగా నాకు ఒక వెరీ వెల్ నోన్ పర్సన్ నుంచి నాకు ఒక కాంటాక్ట్ దొరికింది. ఆ కాంటాక్ట్ ద్వారా నేను ఒక బడ్డింగ్ హీరో అనొచ్చు, బడ్డింగ్ హీరోకి ఒక ఫ్రీ ఫోటోషూట్ అనేది చేశాను. లేటర్ ఆన్ ఆయన కాంటాక్ట్స్ ద్వారా నాకు ఒక పెయిడ్ ఇంటర్న్షిప్ ఫోటోగ్రాఫర్గా నాకు ఆఫర్ వచ్చింది. వేర్ ఐ గాట్ టు నో అబౌట్ వీడియోగ్రఫీ ఏంటి, వీడియోగ్రఫీలో ఎలాగుంటుంది, ఇవన్నీ తెలుసుకున్నాను. అలాంగ్ విత్ ద ఫోటోగ్రఫీ స్కిల్స్ ఐ డెవలప్డ్ అ లాట్ ఇన్ దట్. లైక్ ఒక 6 months అరౌండ్ లైక్ ఒక 10K ఎంతో ఇచ్చారు వాళ్ళు. అందులో కూడా కటింగ్స్ పాయింట్ 9K అంత వచ్చేది అనమాట. సో కీపింగ్ దాట్ అసైడ్, ఈ 6 months పీరియడ్ ఏదైతే ఉందో ఐ హెడ్ గాన్ త్రూ అ లాట్. లైక్ అని కష్టాలు ఏం కాదు. మై వర్కింగ్ టైమింగ్స్ విల్ బీ లైక్ 11 to 8 ఉండేవి. మై టీమ్ ఆర్ లైక్ వెరీ వెరీ కోఆపరేటివ్ విత్ మీ. చాలాసార్లు వాళ్ళకి నేను చాలా ఇబ్బంది పెట్టాను, అండ్ వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టడం అనేది వెరీ వెరీ రేర్గా జరిగింది. కానీ ఐ బిలీవ్ దీస్ 6 months లైక్ ఆర్ రియలీ అలాట్ ఫర్ మీ. ఐ రియలీ లెర్న్డ్ మచ్ మోర్. ఎందుకంటే ఒక బడ్డింగ్ స్టేజ్లో ఉన్న ఫోటోగ్రాఫర్కి ఎవరో కూడా మనకి పిలిచి ఇదిగో నీకు ఈ వర్క్ ఇస్తున్నాను చెయ్యి అని చెప్పేసి అనరు. ఐఎమ్ లైక్ ఆ 6 months నాకు ఏవైతే గడిచాయో ఆ 6 months కూడా లైక్ రియల్గా నేను ఒక ఆన్ఫీల్డ్ ఎక్స్పీరియన్స్. నా చేతిలో సోనీ A7 M3 కెమెరా ఉండేది. దానికి ఓన్లీ కిట్ లెన్స్ ఉన్నదనమాట. 28 to 70 mm f3.5 నుంచి 5.6 వరకు ఉండేది. వేర్ ఐ కేమ్ టు నో అబౌట్ లైక్ హౌ థింగ్స్ వర్క్. అంటే షటర్ స్పీడ్ ఎలా పెట్టుకోవాలి, వీడియో సంబంధించి మన ఎక్స్పోజర్ని ఎలా డైనింగ్ చేసుకోవాలి, సో దట్ మనకి వీడియో క్వాలిటీ డల్ అవ్వకూడదు, అండ్ దెన్ సబ్జెక్ట్ కూడా మనకి కొంచెం బ్రైట్గా కనిపించాలి. బికాస్ వీ ఆల్ నో మనకి ఎన్నన్నా సరే టెక్నికాలిటీస్ ఉన్నాయి. ఒక సబ్జెక్ట్ అనేది మనకి కొంచెం పాప్ అయినట్టు తీయకపోతే కనుక డెఫినెట్లీ అది వీడియోగ్రాఫర్ తప్పే అవుతుంది. అదొక రీజన్. అండ్ దాంతోపాటు ఈ D90 కెమెరా ఏదైతే ఉందో దీనిలో నాకు వీడియో క్యాపబిలిటీస్ లేవు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు చాలా ఎక్కువగా నేర్చుకున్నాను అనమాట ఈ వీడియోస్ సంబంధించి. వేర్ ఐ గాట్ టు డన్ లైక్ మెనీ ఈవెంట్స్ చేశాను నేను అక్కడికి వెళ్ళిన తర్వాత. అండ్ కొన్ని రిఫరెన్స్ ద్వారా చిన్న చిన్న ఈవెంట్స్ తగిలాయి, కపుల్ షూట్స్ ఆర్ ఆల్ సంథింగ్ లైక్ దట్. ఐ రియలీ గెయిన్డ్ ఎ లాట్. లేటర్ ఆన్ డ్యూ టు సమ్ పర్సనల్ రీజన్స్ నేను అక్కడి నుంచి వచ్చేయాల్సి వచ్చింది. వచ్చేసిన వెంటనే నాకు ఇంకొక మంచి కంపెనీలో ప్లేస్ అవ్వడం జరిగింది, వేర్ ఐఎమ్ గెటింగ్ ఎ డీసెంట్ పే. అండ్ దెన్ ఐ స్టార్టెడ్ రియలైజింగ్ what are the things I am going to miss here rather than before.